3 రోజులు బ్లాక్ షర్ట్‌లోనే ఉండాలా? ఆడవారికి, పిల్లలకి ఎలా? అని అడుగుతున్నారు గుంటూరు జిల్లా నుండి నటరాజు గారు. అన్న నటరాజ్ అన్న, అన్న నువ్వు 10 రోజులు మాతో పాటు ప్రయాణం చేసావు. 10 రోజులు మనం రోజు బ్లాక్ షర్టే వేసుకోవాల్సి వచ్చింది. గుర్తుందో లేదో నీకు? రాత్రి ఉతుక్కున్నాం, పొద్దున వేసుకున్నాం. ఇక్కడ 1000 మంది పాల్గొన్న కాడ నేను బట్టలు సబ్బు తెచ్చుకొని ఉతుక్కుంటా, నానబెట్టుకుంటా, ఆరేసుకుంటా అంటే అవి గాలి గుట్టుకపోతాయి. మళ్ళీ బ్లాక్ షర్ట్లు మిస్ప్లేస్ అయిన వాడు అయిపోయి ఆడ పెడితే అది చెత్త కుప్పలోకి వెళ్ళిపోద్ది, లేదా వేరేటోళ్ళు ఇది నాదే అనుకొని వేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా ఒక 2 బ్లాక్ షర్ట్స్ ఉంటే సరిపోతాయి. అలాగే ప్రతిరోజు బ్లాక్ షర్టే, ఎందుకంటే అవి జరిగేదే బ్లాక్ షర్ట్ సభలు. అందులో రంగురంగుల డ్రెస్సులు ఉదయం వేసుకుంటావు, సాయంత్రం వేసుకుంటావు, లేదా అయిపోయిన తెల్లారు వేసుకుంటావు. ప్రతిరోజు నీ ఇష్టమైన వేసుకుంటున్నావు కదా. ఇది మన సంఘ యూనిఫామ్. ప్రతిరోజు ఒక్కో రాష్ట్రం నుంచి కొత్త గెస్టులు వస్తారు. బ్లాక్ షర్ట్ లేని వాళ్ళు డయాస మీద నిషేధం. బ్లాక్ షర్ట్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డయాస్ మీదకి ఉండదు. కొంతమంది అసలు ఇంత ముందు చెప్తున్నాం కదా, 2 నెలల ముందు చెప్తున్నాం కదా, బ్లాక్ షర్ట్ తీసుకోవచ్చు కదా, తక్కువ ఖరీదులోనే తీసుకోండి, ఓకేనా. మంచి టీ షర్ట్స్ తీసుకున్నా పర్వాలేదు. ఆడపడుచులకి ఎగ్జామ్షన్ ఇద్దాము. వాళ్ళు నాయకులు అయితే, మన లీడర్లు అయితే బ్లాక్ షర్ట్లో ఎట్లాగ వస్తారో వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు మన సంఘ నాయకుల యొక్క వైఫ్, చెల్లెలు, అక్కలు, చిన్నమ్మలు, అమ్మలు, ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దాము. అలానే ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైనని కాకుండా కొంచెం మీరు కూడా వాళ్ళని గైడ్ చేయండి. పిల్లలకు బ్లాక్ షర్ట్స్ కుట్టియండి, టీ షర్ట్ కొనియండి, తప్పేముందన్న. అసలు మనం బ్లాక్ వేసుకునేదే, బ్లాక్ అంటే చెడు కాదు, బ్లాక్ వేసుకుంటే అరిష్టం అనేది తప్పు, రంగులో ఏముండదు, చేసే పనిలోనే ఉంటుంది అనేది. తర్వాత ఈ సమాజంలో ఉన్న అసమానతలు, అజ్ఞానము, మూఢనమ్మకము, కులము, మతము వీటన్నిటిని నిరసిస్తూ నిరసనగా వేసుకునే నల్ల చొక్కా ఇది. ఒక ధిక్కార స్వరం ఇది. మన సంఘ చైతన్యానికి, మన ఐక్యతకి, మన యూనిఫామ్ ఇది. కాబట్టి ఆ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేద్దాం. అలాగే మన ఇంట్లో మహిళలకి మంచి నల్ల చీర కొనిచ్చి దానికి సంబంధించిన జాకెట్ను ప్రిపేర్ చేసుకోమని చెప్పుదాం, ఓకేనా. మర్చిపోకండి, బ్లాక్ షర్ట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ షర్ట్. సింపుల్గా తెలిసిపోతుంది బయటలో ఎవరైనా అత్తే, ఆహో ఇదంతా బ్లాక్ షర్ట్ వాళ్ళ మీటింగు, నేను సివిల్ డ్రెస్గా ఉన్నానని వాళ్ళే వెనకాల కూర్చుంటారు. చేతులు జోడించి కోరుతున్నాను, సివిల్ గెస్టులు తప్ప, అతిథులు తప్ప, మన సంఘ సభ్యులు కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే యూనిఫామ్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో వెనకాల కూర్చోవాల్సి వస్తుంది. మీరు ఇది వివక్ష ఎదుర్కొంటారు. ఆడ ఫోటో దిగే కాడ, మాట్లాడే కాడ, డయాస్ ఎక్కే కాడ బ్లాక్ షర్ట్ లేకపోతే ఇబ్బంది. ఆల్రెడీ చాలా మందికి, పెద్ద పెద్దలకి, గొప్ప గొప్పలకి, మంచి నాయకులకి, అన్నా నేను ఇంత పెద్ద లీడర్ని, ఒక్క బ్లాక్ షర్ట్ లేదని నన్ను పక్కన పెట్టినవని చాలామంది హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు హర్ట్ అయినా, ఫట్ అయినా, ఇంకేమైనా నేను పట్టించుకోను. బ్లాక్ షర్ట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ షర్ట్.